ఇంకోటి ఒకసారి చెక్ చేయండి. When uses this section, describe the limitations you could encode while setting up device on DIM account. Dot enterprise, you can represent person on device with over files. Hello. Vishu garu, I have a call at 11 o'clock. అలా అయితే సరిపోదు కదండి టైము. అందుకే 10 to 11 అన్నా, బట్ అక్కడ కనెక్షన్ ఇష్యూ అని ఉంటుంది. ఏం చేయాలి? లేకపోతే ఇంకెలా సెట్ అవుతుందంటే 12 అని చెప్పండి, అప్పుడు ఫ్రీగా ఉంటారా? అబ్బాయి ఈరోజు క్లయింట్ విజిట్ ఉందని చెప్పాను కదా, సో చూద్దాం, రానివ్వండి. బాగుంటాడా అడ్జస్ట్ అవ్వలేదు. అలా అయితే అలా కంటిన్యూ చేసేటువంటి అలా ఏదో ఏదో ఒకటి చెప్తా అంటున్నారు కదా. చెప్పి డౌట్స్ ఉంటే అడిగి ఎన్రోల్మెంట్ యాక్చువల్ ఐఓఎస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఉంది, బట్ వీళ్ళ దగ్గర ఐఓఎస్ డివైస్ ఉందో లేదో కనుక్కోవాలి సార్. ఐఓఎస్ లేదండి, ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఎన్రోల్ చేసినట్టున్నారు కదా. ఆండ్రాయిడ్ చెప్తే బెటర్. ఆండ్రాయిడ్ ఆల్రెడీ వచ్చింది. ఆల్రెడీ ఐఓఎస్ చెప్పిన ఏం చెప్తారు, ఓన్లీ బీవైఓడియే కదా. వాటిలో కొంచెం ఎన్రోల్మెంట్స్ అవి ఏడిఐ చెప్తే బాగుంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి ఎక్కువ వస్తాయి కదా. ఏడీ చెప్తే మరి ఏబిఎం అకౌంట్ ఉండాలేమో కదండి ఎన్రోల్మెంట్కి. నాది ఉందిగా, షేర్ చేసి చూపించచ్చు. మీకు ఉంది ఏబిఎం అకౌంట్? నా ఆర్గనైజేషన్కి ఏబిఎం ఉంది, నాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. చెప్పాలి కదండి. మనకి అన్నీ ఉంటాయి మరి. పడిపోతుందా? టెస్ట్ కాదు, ఆర్గనైజేషన్ది. ఏందంతే అది ఇష్యూ ఒకటి ఉందండి, మర్చిపోయాను. కానీ వాళ్ళకి చెప్పిన అవసరం అనుకుంటున్నాను, పెద్దది అనుకుంటున్నాను. అయితే వద్దు, చిన్న చిన్నవే క్లోజ్ అయినా పర్లేదు, చిన్నవి అయితే ఓకే. 2,000 వచ్చారు.
సౌండ్ తగ్గించారట, అది సౌండ్ రావట్లేదు. ఎందుకు మారుస్తున్నారు మళ్ళీ? సౌండ్ తగ్గింది చేసా, అది మళ్ళీ శివాన వాయిస్ అనిపిస్తుందా? 1 HDMI 1 ఒకటి చేయండి, ఇది కనెక్ట్ అయిపోయి హలో మనకి అది అజయ్ ఉన్నట్టుగా ఉన్నాడు. జరుగుతుంది, క్లాస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ పెట్టేసుకుంటాం సౌండ్ వినపడుతుంది. మొబైల్లో అంటే మాకు కనపడదు కదా, అది కనిపించదు. అన్ని పెడతాం, దీన్ని పెడతాం. సేమ్ లింక్ నాకు ఒకటి పంపించేయండి. ఒక దాంట్లో అదే వస్తుంది, ఇక్కడ వీడియో చూస్తాను. సరే పైకి ఒకసారి నేను అంతలోకి అక్కడ అది కదా నాకు టీవీ సౌండ్ పెంచాను ఆల్రెడీ, ఫుల్ గానే ఉంది అక్కడ. టీవీ సౌండ్ మీరు పెంచలేదా? అక్కడే దీన్ని పెట్టాల్సిందే. స్కూల్ దగ్గర ఉన్నా, స్కూల్ ఫోన్ ల్యాప్టాప్ మార్చారా? ల్యాప్టాప్ ప్రాబ్లమ్ ఎవరు చెప్పారు తగ్గించాను? మామూలు ఎవరు అన్నారా? తగ్గించారా? సాక్స్ తగ్గించారా? ల్యాప్టాప్ ఇప్పుడు వినిపిస్తున్నాడు వాయిస్ వాళ్ళకి? I don't think so. అయితే ఒకటి చెప్తే ఆలకించండి. అయితే అంతలో చెప్పండి. యూజర్ ఏం చేస్తున్నాడు ఏంటండి, ఏబిఎం నుంచి యూజర్ అకౌంట్స్ ఫెడరేటెడ్ చేస్తున్నాడండి ఏఐడికి. మంచి టికెట్. మొత్తం చదివితే చూడండి. From ABM to user accounts federated to AID, and now user completely reset the phone. వాట్సాప్ లో పంపినాను, లేకపోతే పంపించండి. డివైస్ నుంచి ఎన్రోల్ అవ్వలేదు అంటున్నాడు, యాపిల్ ఐడితో వర్క్ అవ్వట్లేదు అన్నాడు. పర్సనల్ యాపిల్ ఐడి చెక్ చేయండి ఒకసారి, వేరే ఫెడరేటర్ అకౌంట్ వర్క్ అవుతుందో లేదని. ఓకే గైస్, ఏబుల్ టు హియర్ మీ? నా వినిపిస్తుందేనా మీ వాయిస్? ఓకే ఫైన్. సో ఇస్ ఆల్ సెట్ నౌ? ఓకే అన్న. గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ ముందే చూడండి, ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది కదా. ఓకేనా? మీన్ గోయింగ్ ఫార్వర్డ్ కాల్ ముందే ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేయండి అంతా అంటున్నా. ఓకే, యాక్చువల్లీ ల్యాప్టాప్ లో కనెక్ట్ చేసామండి, టీవీకి కనెక్ట్ చేస్తే టీవీకి వాయిస్ రావట్లేదు. ఓకే అందుకని ఓన్లీ ల్యాప్టాప్ లో మాత్రమే వాయిస్ వస్తుంది, టీవీలో మాత్రం స్క్రీన్ వస్తుంది.
ఒకసారి తర్వాత చూడండి తీరిగ్గా, ఓకేనా? ఓకే. కాదు మీరు క్లాస్ ఎన్నింటికి చెప్పండి అశోక్, అది ఎన్నింటికి చెప్పండి క్లాసు రావడం మీరు బైక్ ఎన్నింటికి వచ్చారు, ఎన్నింటికి వచ్చారు బైక్ మీరు అశోక్ 2 నిమిషాలు ఎన్నింటికి వచ్చారు బైక్? అదే అంటే అందరూ చెప్పుకోవడం ఎవడో పని పడలేక ఖాళీగా ఉండి ఏ పని లేక చెప్తున్నారండి. అశోక్ చెప్పేది అశోక్, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే అండి, డన్. ఫైన్. ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తున్నారా? ఓకే, సో మనం సాటర్డే డిస్కషన్ పాయింట్స్ ఏంటి? గ్రూప్ పాలసీస్ గురించో గ్రూప్స్ గురించి డిస్కస్ చేసాం కదా, డైనమిక్ గ్రూప్స్. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, సో మనం సాటర్డే డిస్కస్ చేసిన క్లాస్ మీద ఏమైనా డౌట్ ఉందా? ఇంకా డైనమిక్ గ్రూప్ క్రియేషన్ అన్న, క్వెరీ రాసి డైనమిక్ గ్రూప్ క్రియేట్ చేశారు. సో డైనమిక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాని పర్పస్ ఏంటి అని ఐడియా ఉందా? ఐడియా చదివారు కదా, ఆర్టికల్స్ చూస్తున్నారు కదా? ఓకే, సో ఫార్ జరిగిన క్లాసెస్ మీద ఆర్ ఎనీథింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, గుడ్. ఒకసారి డివైజెస్కి వెళ్ళండి. డివైజెస్ లో యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ ఎన్రోల్ డివైజెస్ కదా, ఎన్రోల్ డివైజెస్. Come back under device enrollment. Enroll. సో లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? వితౌట్ ఓపెనింగ్ ఎనీథింగ్, మీకు విండోస్ ఎన్రోల్మెంట్ లో ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్ తెలుసు, రైట్? అండ్ ఈ విండోస్ ఎల్ఎఫ్ బిజినెస్ సీనియర్ వాల్యుయేషన్ ఇవన్నీ నేను ఫర్దర్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఆటో పైలట్ రిలేటెడ్, అందుకే హోల్డ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ యాపిల్ ఎన్రోల్మెంట్ మీకు ఇంకా ఐఓఎస్ టచ్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది వదిలేద్దాం. ఆండ్రాయిడ్ ఎన్రోల్మెంట్ ఒకసారి వెళ్ళండి. సో ఓకే, ఇది కూడా స్పెసిఫిక్ ఆండ్రాయిడ్ కాబట్టి జస్ట్ కీప్ ఇట్ అసైడ్. నెక్స్ట్ డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ తెలుసు కదా, అండ్ డివైస్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ తెలుసు కదా, కార్పొరేట్ డివైస్ ఐడెంటిఫైర్స్. సో ఫార్ ఇవన్నీ మన డిస్కషన్ అయ్యాయి. వీటన్నిటికీ కూడా మీరు రిప్రోచ్ చేయమని చెప్పాను, ఏమైనా ట్రై చేశారా? సో పాలసీస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్క్ అవుతున్నాయా? మళ్ళీ చేయండి. మీరు మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ గ్రూప్స్ మీరు రిప్రోచ్ చేస్తే తప్ప ఏది ఎందుకు వర్క్ అవుతుందని మీకు క్లారిటీ రాదు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో పెండింగ్ ఉన్నది డివైస్ ఎన్రోల్మెంట్ మేనేజర్స్. దాని నుంచి ఏమైనా ఐడియా ఉందా? డివైస్ ఎన్రోల్మెంట్ మేనేజర్స్ అంటే డెమ్ అకౌంట్ అంటారు. ఓకే, DEM డివైస్ ఎన్రోల్మెంట్ మేనేజర్, విచ్ ఇస్ నథింగ్ బట్ డెమ్ అకౌంట్. డెమ్ అకౌంట్ అంటే ఏంటి? ఒకసారి క్లిక్ చేయండి డెమ్ అకౌంట్ మీద. డెమ్ click on the device enrollment managers. No, last same. Yes. Okay, so first line చదవండి ఒకసారి. Add or remove device enrollment managers
to allow certain users to enroll larger quantities of devices. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఈ పర్టికులర్ అకౌంట్తో మల్టిపుల్ డివైజెస్ ఎన్రోల్ చేయొచ్చు అని. ఓకే, క్లిక్ ఆన్ దట్ లింక్. వాట్ ఈస్ ద డివైస్ ఎన్రోల్ మేనేజర్? ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేయండి. యా, కమ్ బ్యాక్. ప్రీవియస్కి వచ్చాను చెప్తా. ఇంటర్నెట్ స్క్రీన్కి వచ్చాను. క్రియేట్ వన్ యూజర్, క్లిక్ ఆన్ యాడ్. అండ్ ఏదైనా ఒక యూజర్ నేమ్ ఇవ్వండి మీ కంపెనీ నేమ్తో. జస్ట్ గివ్ డెమ్ అని ఇవ్వండి. డెమ్ ఎట్ పుష్ప సంథింగ్ ఉంది కదా, అది చేశాను. స్పెల్లింగ్ 61673 అలా కాదు. జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆల్రెడీ ఏదైతే యూజర్ క్రియేట్ అయ్యి ఉందో కంప్లీట్గా ఏదో ఒక యూజర్ టెస్ట్ 3 అనేది కాపీ చేయండి చెప్తే కంప్లీట్లీ అన్నంత అయ్యదు. యా, అది కాపీ చేయండి. ఓకే, గో బ్యాక్. దీన్ని ఎక్కడ కాన్ఫిగర్ చేయాలనేది మీరు పాత్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డెమ్ అవసరం లేదు, నార్మల్గా ఇచ్చేయండి చెప్తా. కంట్రోల్ వి కొట్టండి. ఓకే, అంటే సో బిఫోర్ క్రియేటింగ్ డెమ్ యూజర్ వీ నీడ్ టు క్రియేట్ వన్ యూజర్ ఇన్ ది యూజర్స్ గ్రూప్, దెన్ వీ హ్యావ్ టు యాడ్ దిస్ హియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే యూజర్ యాడ్ చేశారో ఈ యూజర్కి చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఓకే, ఈ యూజర్ మల్టిపుల్ డివైజెస్ ఎన్రోల్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ద 3 dots ఇన్ ద ఎండ్. ఓకే, సో మీరు క్రియేట్ చేసిన యూజర్ని ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. ఓకేనా? అండ్ నౌ గో బ్యాక్ టు ద ఆర్టికల్. అంటే ఎక్కువ డివైజెస్ అంటే మామూలుగా అయితే ఎన్ని డివైజెస్ అన్న? ఓకే, ఫస్ట్ సపోజ్ మీరు ఒక అకౌంట్ యూజ్ చేసి ఎన్ని డివైజెస్ ఎన్రోల్ చేయొచ్చు? అప్ టు 15 డివైజెస్. డెమ్కి అలా కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకే యూజర్ని యూజ్ చేసి మీరు విండోస్ ఎన్రోల్మెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఎటువంటి సిచ్యువేషన్లో వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ సపోజ్ మీరు ఒక ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, మీ దగ్గర 100 డివైజులు ఉన్నాయి. మీరు ఒక్కొక్క యూజర్ని వాడి డీటెయిల్స్ అడిగి వాడి క్రెడెన్షియల్ అడిగి మీరు ఎన్రోల్ చేసి ఇవ్వలేరు, ఎందుకంటే ఇది ప్రైవసీ కన్సర్న్స్. యూజర్ క్రెడెన్షియల్స్ తీసుకుని షేర్ చేసి ఇవ్వకూడదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ అడ్మిన్ ఒక డెమ్ అకౌంట్, ఈ డెమ్ అకౌంట్ని మీరు యూజ్ చేసి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక్కో స్కూల్ అకౌంట్లో ఎన్రోల్ చేస్తారు కదా, ద సేమ్ వే ఒక్కో స్కూల్ అకౌంట్లో మీరు ఈ అకౌంట్ ఎన్రోల్ చేసేస్తారు. ఓకే, ఎన్రోల్ చేసేసి దెన్ మీరు ఏం చేస్తారు, నాట్ ఫర్ విండోస్ వుడ్ సే జనరల్గా, ఈవెన్ ఫర్ కంపెనీ పోర్టల్ అవ్వచ్చు, బల్క్ ప్రొవిజనింగ్ ప్యాకేజెస్ ఉంటాయి, బల్క్ ప్రొవిజనింగ్ డివైజెస్. మనకి కాన్ఫిగరేషన్ డిజైన్ అనేది ఒక టూల్ ఉంటుంది, అక్కడ నుంచి మనకి ఇమేజ్ వస్తుంది అన్నమాట, బిల్డ్. సో అక్కడ మనం ఈ డెమ్ అకౌంట్ యూజ్ చేసి మల్టిపుల్ డివైజెస్ని ఎన్రోల్ చేసేయచ్చు. ఆ డివైస్ని మీరు ఎన్రోల్ చేసి డివైజెస్ మీరు యూజర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాక అక్కడ మీరు అకౌంట్ నేమ్ చేంజ్ చేస్తారు యూజర్ నేమ్తో. ఐ మీన్ యూజర్ మార్చుకోమంటారు, జస్ట్ లాగిన్ అవ్వమంటారు. ఓకే, సో దట్ మీరు కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా మీ అంతటి మీరే మల్టిపుల్ డివైజెస్ని ఎన్రోల్ చేసి మీ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. యూజువల్లీ ఆర్గనైజేషన్ ఇలాగే చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మనకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి డెమ్ అకౌంట్తో, చాలా వర్క్ అవ్వవు. ఓకే, చాలా రేర్గా ఇవి మాత్రం వర్క్ అవుతాయి, ఇవి వర్క్ అవ్వ అన్నట్టు ఉంటుంది. గో బ్యాక్ టు ద ఆర్టికల్. Read point by point. The device enrollment manager is a non-administrator user who can enroll devices in Intune.
ఓకే, సో డివైస్ ఇది ఒక నాన్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్. ఇది మనం ఏమీ స్పెసిఫిక్ అడ్మిన్ యూజర్ అనేది చెప్పట్లేదు, రైట్? అండ్ హూ కెన్ ఎన్రోల్ డివైసెస్ అండ్ ఇంటెంట్ ఇస్ ఆల్సో అన్ యూజర్, కాకపోతే డెమ్ అకౌంట్ ఆల్రెడీ. ఇక్కడ రావాలనా? అక్కడ చదవాలి. ఎస్. Device enrollment managers are useful to have when you need to enroll and prepare many devices for distribution. ఓకే, ఇది మనం చెప్పిన పాయింట్ కవర్ అయిందా? Yes, sir. Yeah. People signed into a DEM account can enroll and manage up to 1,000 devices, while a standard non-admin account can only enroll 15. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు ఒక స్టాండర్డ్ యూజర్ అప్ టు 15 డివైసెస్ మాత్రం ఎన్రోల్ చేయగలడు అని. వేరాజ్ ఇది డెమ్ అకౌంట్ అయితే మీరు 1000 డివైసెస్ వరకు ఎన్రోల్ చేయొచ్చు. ఓకే, A DEM account requires an Intune user or device license and an associated Microsoft Intra user. ఎస్, మీరు ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఆల్రెడీ ఒక యూజర్ని తీసుకొచ్చి డెమ్ అకౌంట్లో యాడ్ చేశారు. Global administrators and Intune service administrators can add and manage device enrollment managers in the Microsoft Intune Admin Center. సో గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఇంట్యూన్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఏంటి? ఇవి రోల్స్, అసైన్ రోల్స్, అవునా? సో గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు, ఆల్ ఇంట్యూన్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం డెమ్ అకౌంట్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు యాడ్ చేశారు కదా, Okay. ఆ విధంగా. The article describes the limit and specifications of enrollment manager and how to manage permissions. ఇది ఎన్రోల్మెంట్ మెథడ్స్. ఓకే, ఏమేమి ఎన్రోల్మెంట్ మెథడ్స్కి ఈ డెమ్ అకౌంట్ యూజ్ అవుతుంది? బల్క్ ఎన్రోల్మెంట్ యూజింగ్ ప్రొవిజనింగ్ ప్యాకేజ్. నేను ఇందాక చెప్పాను కదా, ప్రొవిజనింగ్ ప్యాకేజ్ అనేది కాన్ఫిగరేషన్ డిజైన్. ఓపెన్ చేయండి, అది తర్వాత చదవండి, ఎందుకంటే ఇది వేరే టాపిక్ కంప్లీట్లీ. స్క్రోల్ స్టిల్ స్క్రోల్. యా, ఇది కాన్ఫిగరేషన్ డిజైనర్ టూల్. ఓకేనా, ఇది ప్రాసెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో అయినా చూడండి, ఆర్ఎల్స్ ఇది ఆర్టికల్ని క్లియర్గా చదివితే మీకు తెలుస్తుంది. ఇది మనం రెగ్యులర్గా వాడము అంటిల్ ఆర్గనైజేషన్ డిపెండెన్స్ అయితే తప్ప, బట్ తెలుసుకోవడం మంచిది. ఓకే, క్లిక్ ఆన్ బ్యాక్. బ్యాక్ రావాలనా? బ్యాక్ రండి. ఎప్పుడైనా ఒక హైపర్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేయండి. ఓకే, ఓకే అన్న. నెక్స్ట్ డెమ్ ఇనిషియేటివ్ అయ్యే కంపెనీ పోర్టల్ ఎన్రోల్మెంట్. అంటే నార్మల్గా మనం యూస్ చేసే కంపెనీ పోర్టల్లో నార్మల్ యూజర్తో పాటు డెమ్ అకౌంట్ యూస్ చేస్తాం. డెమ్ ఇనిషియేటివ్ అయ్యే మైక్రోసాఫ్ట్ ఎంట్రా జాయిన్ అంటే అజూర్ ఐడి జాయిన్ డివైజెస్కి డెమ్ అకౌంట్ యూస్ చేస్తాం. ఓకే, ఇవి మీరు తర్వాత చూడండి. నెక్స్ట్ కాలం అకౌంట్ పర్మిషన్స్. చెప్పారు కదా, గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఇంట్యూన్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఈ రెండు రోల్స్ మీరు యాక్టివేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలా యాడ్ చేయొచ్చు డివైస్ ఎన్రోల్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. డివైజెస్కి వెళ్ళారు, ఆండ్రాయిడ్ డివైజెస్కి వెళ్ళారు, మేనేజర్ యాడ్ యూజర్ నేమ్ ఫీల్డ్, రైట్? నెక్స్ట్ లిమిటేషన్స్. ఇది ఇంపార్టెంట్. The device manager account can't be used with all features in Microsoft Intune and has some limitations when used with others. The section describes the limitations you could encounter while setting up devices from a DEM account. సో ఏంటి లిమిటేషన్స్ అనేవి చెప్తున్నాడు. ఓకే, ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ స్క్రోల్ డౌన్. You can enroll up to scroll a bit up. Okay, wait. You can enroll up to 10 personally owned devices with work profiles with DEM account. Okay. Okay. The following types of enrollments can't be set to be a DEM. Corporate owned device with work profile, fully managed devices. Only BYOD మాత్రం మీరు చేయగలరు. Corporate owned, fully managed, proper use ఉండాలి కాబట్టి మీరు చేయలేరు. Okay. Okay. Next, there are no users associated with the DEM enrolled device, so apps can be deployed as available. మీకు యాప్స్ డిప్లాయ్ చేసేప్పుడు అవైలబుల్ అండ్ రిక్వైర్డ్ ఇంటెంట్ ఉంటాయి, రైట్? సో ఓన్లీ రిక్వైర్డ్ ఇంటెంట్ గానే వస్తాయి, ఎందుకంటే ఈ డెమ్ అకౌంట్ అసోసియేటెడ్ డివైజెస్ లో యూజర్ ఉండడు కాబట్టి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏడిఈ ఇన్ ది సెన్స్ యాపిల్ ఆటోమేటిక్ డివైస్ ఎన్రోల్మెంట్, ఇది సెపరేట్ టాపిక్ అది. సో ఇక్కడ డెమ్ ఈజంట్ కంపాటబుల్ విత్ యాపిల్ డివైస్ ఎన్రోల్మెంట్, ఏడిఈ ఎన్రోల్మెంట్స్. సో డెమ్ అకౌంట్స్, ఏడిఈ ఎన్రోల్మెంట్స్ కి స్పెసిఫిక్ యూజర్ కావాలి, అక్కడ మీరు ఈ డెమ్ అకౌంట్ తీసుకెళ్ళి యూజ్ చేయలేరు. ఓకే. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, ఇది ఓల్డ్, ఇది లైక్ లెగసీ మెథడ్, ఇది దానికి కూడా డెమ్ సెట్. నెక్స్ట్ యాపిల్ వాల్యూమ్ పర్చేస్ యాప్స్, ఇవన్నీ కూడా ఐఓఎస్ యాప్స్, ఐ మీన్ ఐఓఎస్ డివైజెస్ లోకి యాప్స్ డిప్లాయ్ చేసే మెథడ్స్.
సో VPP apps చూస్తే dem enroll devices can install VPP apps if they have Apple VPP device license. dem accounts కూడా చేయొచ్చు, but if they have only VPP device licenses, okay, you can't use apps purchased through Apple VPP with Apple VPP user license. Apple VPP user license తో మీరు dem account యూజ్ చేయలేరు. ఓకే, మేబీ ఇది మీకు అర్థం కాకపోవచ్చు, ఫర్దర్గా తెలుస్తుంది. స్క్రోల్ డౌన్ చూడండి. ఇది అప్లయింగ్ ఏ మైక్రోసాఫ్ట్ ఎంట్రా maximum device limit of less than 1000 to a dem account will prevent you from reaching the 1000 devices limit the dem account can enroll. ఓకే, ఏంటిది లైక్ dem account ఓన్లీ 1000 మాత్రమే చేయగలదు కాబట్టి మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి అంతకన్నా తక్కువ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నారు వాడు. ఓకే, అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ యూ మస్ట్ యూజ్ డివైస్ లెవెల్ సర్టిఫికేట్స్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెమ్కి యూజర్కి సంబంధం లేదు. డెమ్ అసోసియేటెడ్ డివైజెస్ యూజర్ అనేవాడు స్టాండర్డ్ ఉన్నాడు కాబట్టి ప్రతిదీ డివైస్ మాత్రం వర్క్ అవుతాయి, యూజర్ వర్క్ అవ్వవు. ఓకేనా? సో యూ మస్ట్ యూజ్ డివైస్ లెవెల్ సర్టిఫికేట్స్ టు మేనేజ్ వైఫై అండ్ ఈమెయిల్ కనెక్షన్స్. ఎందుకు ఓన్లీ డివైస్ లెవెల్? ఎందుకంటే అందులో యూజర్ అసోసియేటెడ్ లేడు కాబట్టి. ఓకే, ఇట్ దట్ సింపుల్. Conditional access is only supported with them on devices running Windows 10, 1803 and Windows 11. Device limit restrictions. మీకు ఆల్రెడీ తెలుసు. Them enrolls Windows 10 or 11 devices in shared device mode. So device limit restrictions won't work on them. ఓకే, ఎందుకు వర్క్ అవ్వవు అంటే ఒక పర్టికులర్ యూజర్తో మనం మల్టిపుల్ డివైస్ ఎన్రోల్ చేస్తాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంటిన్ కంపెనీ పోర్టల్. సో ఇది మీకు తెలిసిందే. నెంబర్ ఆఫ్ అకౌంట్స్, ఇది ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓన్లీ 150 డెమ్ అకౌంట్స్ మాత్రమే ఇంట్లో మనం క్రియేట్ చేయగలము. ఉంది కదా అని చెప్పి మనం మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయలేము, రైట్? నెక్స్ట్ యూజర్ బేస్ VPN ప్రొఫైల్స్ డు నాట్ వర్క్ విత్ డెమ్ ఎన్రోల్ డివైజెస్. ఇట్స్ సింపుల్. ఇదనే కాదు, ఏ ప్రొఫైల్స్ కానీ ఏ అకౌంట్స్ కానీ యూజర్ రిలేటెడ్ అనేవి వర్క్ అవ్వవు, ఎందుకంటే అది యూజర్ అసోసియేటెడ్ కాదు. ఓన్లీ డివైస్ లైసెన్స్ మాత్రం వర్క్ అవుతాయి. ఓకే, ఒక టెనెంట్ కి 150 డెమ్ అకౌంట్స్ అన్న ఇది అంతే ఒక టెనెంట్ కి. ఇప్పుడు మీ టెనెంట్ ఉంది, ఆ టెనెంట్ కి ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన యూజర్ ఉంది కదా, అలా మీరు 150 మాత్రమే చేయగలరు. యూ కాంట్ యాడ్ మోర్ దెన్ 150 అన్నట్టు. ఓకే, అండ్ ఈచ్ డెమ్ అకౌంట్ 1000 డివైసెస్ మాత్రమే ఎన్రోల్ చేయగలదు. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది కదా? సో దిస్ ఇస్ ద డెమ్ అకౌంట్. కమ్ బ్యాక్, ఇది మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది, మీరే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, గో బ్యాక్ టు ద ఇంట్యూన్ స్క్రీన్. సో ఏమైనా డౌట్ ఉందా ఈ డెమ్ అకౌంట్ మీద? ఏం లేదన్న. ఓకే, సో కంప్లీట్ మీకు ఇందులో మొత్తం అన్ని తెలిసినట్టే. డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ తెలుసు, ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ తెలుసు, కార్పొరేట్ డివైస్ ఇంటర్ఫేస్ తెలుసు, డివైస్ ఎన్విరాన్మెంట్ మేనేజర్ తెలుసు. ద లాస్ట్ 4 points. ఓకే, let's do one thing. Go to the applications, apps. Okay, go to app production policy. So app production policy అంటే మీకు ఏం తెలుసు? Just tell me that. Anyone? ఏమైనా ఐడియా ఉందా? తెలీదా? వినిపించలేదన్నా కొంచెం. యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ గురించి ఏం తెలుసు? లైక్ వాట్ యు నో అబౌట్ యాప్ ప్రొటెక్షన్ పాలసీస్? అంటే ఇప్పుడు కాపీ పేస్ట్ ఇట్లాంటివి కొంచెం బ్లాక్ చేయడానికి. ఇంకా అసలు పర్పస్ ఏంటి యాప్ ప్రొటెక్షన్ పాలసీ? పర్పస్ ఏంటి? కంపెనీ డేటా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. పాలసీస్ యాక్సెస్ రెస్ట్రిక్షన్ అని చెప్పొచ్చు అన్న. ఓకే, సో మేనేజ్ డివైజెస్ కా నాన్ మేనేజ్ డివైజెస్ కా? బోత్. ఓకే, ఓకే, క్రియేట్ ఏ పాలసీ. నాకు మీరు క్రియేట్ చేస్తూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ దిస్ ఫర్ అని. ఓకే, గో హెడ్ అండ్ క్రియేట్ ఫర్ ఆండ్రాయిడ్. ఈ పార్టీకి మీరు ఇవన్నీ టెస్ట్ చేసి ఉండాలి. ఐ కుడ్ సీ ఇట్స్ ఎంప్టీ హియర్. ఇప్పుడు చెప్పాల్సి కూడా క్రియేట్ చేయలేదు. యాక్చువల్గా ఏమైందంటే అది మొబైల్ కొంచెం ప్రాబ్లం వచ్చి అది తీసేసిన అన్న, కొంచెం హీట్ అవుతుండే. ఓకే, అది కంపెనీ పోర్టల్ యాప్ తీసేసి. పాలసీస్ డెలిట్ అవ్వద్దు. ఇంట్యూన్ కంపెనీ పోర్టల్ టెనెంటే కాబట్టి పాలసీస్ క్రియేట్ అయినవన్నీ కూడా అలానే కనిపించాలి ఇప్పుడు టెస్టింగ్ అన్నీ. సో మీకు ప్రోగ్రెస్ తెలుస్తుంది. ఓకే,
సో ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్? All apps, all Microsoft apps, core Microsoft apps. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి ఆల్ మైక్రోసాఫ్ట్ కి కోర్ మైక్రోసాఫ్ట్ యాప్స్ కి? All managed apps, unmanaged apps. No, not exactly. Okay, all apps in the sense every application. No, it doesn't mean మీరు మేనేజ్ చేస్తారా మేనేజ్ చేయలేదని మనం ఇంచు నుంచి డిప్లాయ్ చేయాల్సిన నీడ్ ఏం లేదు. Okay, all Microsoft applications అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ వన్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, పవర్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి. షేర్ పాయింట్ కూడా. కోర్ మైక్రోసాఫ్ట్ యాప్స్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ కోర్ యాప్స్ ఉంటాయి, లైక్ షేర్ పాయింట్ అని, వన్ డ్రైవ్ అని, అవుట్లుక్ అని, ఇవి మాత్రం మీరు డిఫరెన్సెస్ చూడండి తర్వాత. ఓకేనా? Microsoft or Microsoft apps. So let's go with all Microsoft apps. Okay. No. See, we will continue to add managed apps to policy as they become available in Intune. Okay. After as click change, I mean, don't click directly. Open a new tab. ఈ పర్టికులర్ యాప్స్ అన్ని కూడా మీకు ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ లో కనిపిస్తాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ సపోజ్ గో బ్యాక్ టు ద కోర్ యాప్స్. కోర్ చేస్తారా? ఓకే, there will be difference. కోర్ మైక్రోసాఫ్ట్ యాప్స్ ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ కి ఇన్ జనరల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ ఇప్పుడు మీరు చూస్తే యాప్స్ తక్కువ ఉంటాయి. కోర్ మైక్రోసాఫ్ట్ యాప్స్ స్క్రోల్ డౌన్ అంతే. అదే మీరు ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ అయితే మొత్తం అన్నీ వస్తాయి మీకు. ఓకే ఓకే, సెలెక్ట్ విత్ ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా యాప్స్ కి రిస్ట్రిక్షన్ అనేది కంపల్సరీ డిప్లాయ్ చేస్తారు. అది ఎందుకు డిప్లాయ్ చేస్తారు, వాడు ఏ చేంజెస్ కావాలనుకుంటే మీకు అన్ని ముందే తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో అసలు ఏ సెట్టింగ్ దేనికనేది మీరు నాకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్. The group includes the data loss prevention controls like cut, copy, paste, and save as restriction. These settings determine how users interact with data and apps, right? ఏ డేటా ఎలా వర్క్ అవ్వాలి, ఏ డేటా ఓపెన్ అవ్వాలి, ఏ డేటా ఓపెన్ అవ్వకూడదు, ఎవ్రీథింగ్ వీ కెన్ స్పెసిఫై ఫ్రమ్ యాప్ ప్రొటెక్షన్ పాలసీస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ బ్యాకప్ ఆర్గనైజేషన్ డేటా టు ఆండ్రాయిడ్ బ్యాకప్ సర్వీసెస్. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. సో select block to prevent backup of organization data to Android backup services. Select allow to permit backup of organization Android backup services. So personal or managed data is not affected. So దీని అర్థం ఏంటి, మీ దాంట్లో ఒక సపోజ్ ఈ ఫిక్స్డ్ డివైస్, ఒక ఆండ్రాయిడ్ డివైస్ ఉంది మీ దగ్గర, అందులో మీ దగ్గర కొంచెం డేటా ఉంది, మీ డేటా ఉంది, ఆర్గనైజేషన్ డేటా. సో ఆ డేటాని బ్యాకప్ చేసుకున్నాడు. బ్యాకప్ సర్వీసెస్ అంటే శాంసంగ్ స్మార్ట్ స్విచ్ ఒక సర్వీస్ ఉంది, అలానే వన్ క్లౌడ్, షేర్ పాయింట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి వాటికి మీ మొబైల్లో ఉన్న డేటా ఎక్స్పోర్ట్ చేయొచ్చా, సేవ్ చేయొచ్చా వద్దని మీరు ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి ఎలో పెడితే ప్రొవైడ్ అవుతుంది, బ్లాక్ పెడితే ప్రొవైడ్ అవ్వదు. ఓకే, సో మీరు ఎలా చేయొచ్చు, ఎలా చేయండి, విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ దెన్ డేటా అదర్ యాప్స్. ఇక్కడ చదవండి. సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ టు స్పెసిఫై ద యాప్స్ దట్ దిస్ యాప్ కెన్ సెండ్ డేటా టు. ఈ పర్టికులర్ డివైస్ లో ఉన్న ఆర్గనైజేషన్ డేటా ఎక్కడెక్కడికి పంపచ్చు. పాలసీ మేనేజర్ యాప్స్ అంటే ఓన్లీ ఎలో సెండింగ్ ఆర్గనైజేషన్ టు అదర్ పాలసీ మేనేజర్, అంటే మీరు ఇంటి నుంచి డిప్లాయ్ చేసిన యాప్స్. ఓకే, ఆల్ ఎలో సెండింగ్ ఆర్గనైజేషన్ టు ఎనీ యాప్, ఏ అప్లికేషన్ గా మీరు సెండ్ చేయండి అంటే అన్ని అప్లికేషన్ సెండ్ అవుతున్నట్టు. నన్ డు నాట్ ఎలో సెండింగ్ ఆర్గనైజేషన్ డేటా టు ఎనీ యాప్, అంటే అసలు ఎలా చేయొద్దు అనేసి. ఓకేనా? ఇన్ జనరల్ పాలసీ మేనేజర్ పెట్టుకుంటాం. ఇట్ డజంట్ మీన్ ఓన్లీ ఇంటి నుంచి డిప్లాయ్ చేస్తాయనే కాదు. ఇప్పుడు మీరు ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ సెలెక్ట్ చేస్తారు కదా, సో ఇంటి నుంచి లేకపోయినా అవన్నీ కూడా పాలసీ మేనేజర్ యాప్సే. ఓకేనా? నెక్స్ట్ సెలెక్ట్ యాప్స్ టు ఎగ్జాంపుల్. మీరు అన్ని పాలసీ మేనేజర్ యాప్స్ పెట్టారు అందులో, బట్ ఈ యాప్ వద్దు అని చెప్పాలి. సపోజ్ ఓకే అన్ని మైక్రోసాఫ్ట్ యాప్స్ కి పెట్టు, అవుట్లుక్ మాత్రం వద్దు అంటే మీరు ఇక్కడ అవుట్లుక్ స్పెసిఫై చేయాలి. ఇక్కడ అవుట్లుక్ కొట్టాలి కదా, అక్కడ అవుట్లుక్ ఇవ్వాలి.
ఓకే యాక్చువల్ గా పైన సెండ్ మీరు పాలసీ మేనేజ్డ్ యాప్స్ లో ఆల్ యాప్స్ అని పెట్టుకొని కింద సెలెక్ట్ యాప్స్ టు ఎగ్జామ్స్ లో మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. అంటే పాలసీ మేనేజ్డ్ యాప్స్ చెప్పారు కదా, ఇక్కడ మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ప్రత్యేకించి మనం ఇచ్చేదానికంటే ఆల్ యాప్స్ పైన పెట్టుకొని ఇక్కడ అవసరం లేని మనం మామూలు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్టెడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు చాలా వచ్చేస్తాయి కదా. ఫర్ సపోజ్ ఎందుకు అలా చెప్పానంటే, ఇప్పుడు ఆల్ యాప్స్ అనేసారు. ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే అవుట్లుక్ నుంచి టీమ్స్కి, టీమ్స్ నుంచి వన్ డ్రైవ్కి ఎలా ట్రాన్స్ఫర్ ఓకే. అలా కాకుండా మీరు అవుట్లుక్ నుంచి వాట్సాప్కి ఆర్ స్నాప్చాట్ ఆర్ టెలిగ్రామ్ ఇటువంటి వాటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా మీరు ఇప్పుడు ఆల్ యాప్స్ పెడితే. మీరు అప్పుడు ఎగ్జాంపుల్ ఏం పెట్టాలి, టెలిగ్రామ్ పెట్టాలి, వాట్సాప్ పెట్టాలి, ఆర్ పర్సనల్ యాప్స్ అన్ని స్టోర్ చేసుకోవాలి మీరు. అవునా? సో పాలసీ మేనేజర్స్ అంటే ఏంటి, మనం ఓన్లీ ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ పెట్టాం కాబట్టి ఉన్న మైక్రోసాఫ్ట్ యాప్స్లో మనకి ఏది వద్దు అది మాత్రం చెప్పుకుంటాం. ఇది డిపెండ్స్, కంప్లీట్లీ డిపెండ్స్. మనకు కావాలంటే ఆల్ యాప్స్ పెట్టుకోవచ్చు, మన ఓపిక అంతే. ఓకే, నెక్స్ట్ క్లోజ్ దిస్. ఇక్కడ వాల్యూ ఏందన్నా ఇది? వాల్యూ యాక్చువల్లీ ఏదైనా నెంబర్ వన్ సరిపోతుంది, జస్ట్ వన్ ఇవ్వండి. యూజువల్లీ ఇది ఏంటంటే లైక్ మైక్రోసాఫ్ట్ అని కానీ ఆర్ మైక్రోసాఫ్ట్ ఐడి కానీ ఏదైనా ఇస్తాం ఇక్కడ, ఎందుకంటే అది అవుట్లుక్ అప్లికేషన్ వాడిని తెలియడానికి అంతే. మీరు ఏది ఇచ్చినా కానీ తీసుకుంటుంది అది. ఓకేనా, క్లోజ్ దిస్. నెక్స్ట్ సేమ్ అలానే సేవ్ కాపీస్ ఆఫ్ ఆర్గనైజేషన్ డేటా. అక్కడ మీరు సెండ్ ఆర్గనైజేషన్ డేటా పెట్టారు కదా, ఇక్కడ సేవ్ కాపీస్ ఆఫ్ ఆర్గనైజేషన్ డేటా. ఆర్గనైజేషన్ డేటా సేవ్ చేయొచ్చా వద్దా, సేవ్ చేస్తే ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయకూడదు. ఓకే, సేమ్ బ్లాక్, ప్రివెంట్, ఎలో. బికాజ్ ఇది ఎలో చేస్తారనుకోండి, బ్లాక్ చేయండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ మీరు బ్లాక్ చేస్తారు. ఈవెన్ దో మీరు బ్లాక్ చేసినా బట్ కొన్నిటికి మాత్రమే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. షేర్ పాయింట్, వన్ డ్రైవ్, బాక్స్, లోకల్ స్టోరేజ్, ఫోటో లైబ్రరీ. అంటే మీరు ఈవెన్ దో మొత్తం ఆర్గనైజేషన్ అంటే ఎక్కడ షేర్ చేయకూడదని బ్లాక్ చేసేసినా మీరు ఇక్కడ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే వీటికి మాత్రం షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. యూ గెటింగ్ మీ? యా, క్లోజెస్. సెలెక్ట్ వన్ డ్రైవ్. లెట్ ఇట్ బి సెలెక్ట్ వన్ డ్రైవ్. నెక్స్ట్. ఓకే, ఇది టెలికమ్యూనికేషన్ డేటా. అంటే ఇది యాక్చువల్లీ మనం ఫోన్స్, మనం కాలింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరు ఫోన్లో కీప్యాడ్ ఉంటుంది కదా. సో మీకు ఒక సపోజ్ ఒక మెయిల్లో ఒక క్యాలెండర్ ఇన్వైట్స్ వస్తాయి, వచ్చినప్పుడు కింద ఒక నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, మీరు మీటింగ్ అటెండ్ అయ్యే ముందు ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫోన్కి వెళ్ళాలా వద్దా అది కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు ఇక్కడ. అది చేస్తే డిఫాల్ట్ డైలర్ యాప్కి వెళ్ళాలా, లేదంటే ఏమైనా స్పెసిఫిక్ పాలసీ మేనేజర్ డైలర్ యాప్ ఏమైనా ఉందా, అలాంటివి. ఓకే, మీకు అర్థమైందా ఈ ట్రాన్స్ఫర్ టెలికమ్యూనికేషన్ డేటా ఎందుకనేది? ఒకసారి చెప్పండి. సో ఏమవుతుంది అంటే యాక్చువల్ నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, సో వాయిస్ స్లో వస్తుంది. సో ఏంటంటే ఈ రోజు టీవీ కూడా పనిచేయట్లేదు, అందుకు సరిగా వినపడట్లేదు. నో వరీస్. ట్రాన్స్ఫర్ టెలికమ్యూనికేషన్ డేటా టు ట్రాన్స్ఫర్ టెలికమ్యూనికేషన్ డేటా అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అనుకోండి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక మీటింగ్లో యూ హ్యావ్ సమ్ కాంటాక్ట్ నెంబర్స్. ఓకేనా, అంటే టీమ్స్ ఉంటే టీమ్స్ నుంచి జాయిన్ అవ్వు, లేదంటే వెబ్ నుంచి జాయిన్ అవ్వు, లేదంటే నెంబర్ క్లిక్ చేసి ఫోన్ ద్వారా జాయిన్ అవ్వని ఉంటాయి. ఐడియా ఉందా? అలా ఉన్నప్పుడు మీరు ఆ నెంబర్ మీద క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా ఫోన్కి రీడైరెక్ట్ అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పాలసీ ఏమైనా క్రియేట్ చేస్తే అది అలా వెళ్ళదు. ఓకేనా, అలా వెళ్ళాలి అంటే ఏదర్ స్పెసిఫిక్ డైలర్ యాప్, మనం ఏమైనా స్పెసిఫిక్ ఫోన్ యాప్, ఫోన్ చేయడానికి ఏదైనా స్పెసిఫిక్ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ పాలసీ మేనేజర్ సెలెక్ట్ చేయాలి, లేదంటే మొత్తానికి నార్మల్గా వదిలే ఎలా అయితే అలా చేయని చెప్పుకోవాలి. కావాలంటే మనకి రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పడానికి. నాట్ ఓన్లీ ల్యాండ్, ఈవెన్ మొబైల్స్ కూడా అవుతాయి. ఓకే, ఇన్ సింపుల్ మీకు మెసేజెస్లో కొన్ని హైపర్ లింక్స్ నెంబర్స్ వస్తుంటాయి కదా. అవును సార్. ఏదైనా ఒక బ్యాంకింగ్ నుంచి ఆర్ ఎనీవేర్ ఆ నెంబర్ క్లిక్ చేయని కాల్ వెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే, మోర్ ఎవర్ ఇప్పుడు మీరు మీ మెసేజ్ నుంచి ఒక నెంబర్ మీ ఫ్రెండ్ ఎవరికైనా పంపిస్తే వాళ్ళు ఆ నెంబర్ మీద క్లిక్ చేయగానే అది ఎక్కడికి తీసుకెళ్తుంది, ఫోన్ డైలర్ యాప్కి తీసుకెళ్తుంది. అది అలా వెళ్ళాలా, వెళ్తే ఏ యాప్కి వెళ్ళాలో మనం స్పెసిఫై చేయాలి ఇక్కడ నుంచి. ఓకే, ఇది లైవ్ ఎగ్జాంపుల్. బట్ జనరల్గా ఆర్గనైజేషన్స్లో వాడేది ఏంటి అంటే మీటింగ్ నుంచి వాడుతుంటారు అది. ఎందుకంటే ప్రతి మీటింగ్కి కూడా కింద కొన్ని నెంబర్స్ వస్తాయి, యూఎస్, యూకే, సమ్వేర్ అదర్ కంట్రీ నెంబర్స్. ఆ నెంబర్స్ క్లిక్ చేసినప్పుడు అది డైలర్ యాప్కి వెళ్ళాలి వద్దని మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ డైలర్ యాప్ ప్యాకేజ్. ఇన్ కేస్ మనం ఎనీ డైలర్ యాప్ కాకుండా స్పెసిఫిక్ డైలర్ యాప్ పెట్టామనుకోండి,
ఆ స్పెసిఫిక్ గ్యాలరీ యాప్కి ఆ ప్యాకేజ్ ఐడి ఏంటి, ఆ యాప్ నేమ్ ఏంటి, అది స్పెసిఫై చేసుకోవాలి. ఓకే ఓకేనా. నెక్స్ట్ రిసీవ్ డేటా ఫ్రమ్ అదర్ యాప్స్. అక్కడ పైన సేవ్ ఆర్గనైజేషన్ డేటా చేశారు, సెండ్ ఆర్గనైజేషన్ డేటా చేశారు, ఇది రిసీవ్ డేటా. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అవుట్లుక్ మాత్రం పాలసీ డిప్లాయ్ చేశారు, ఓకే, బట్ టీమ్స్కి పాలసీ లేదు, బట్ టీమ్స్ నుంచి ఏదైనా డేటా మీరు అవుట్లుక్ పంపిస్తే అది తీసుకోవాలా వద్దా. ఓకే ఓకే అలాగా. సో ఇది ఆల్ యాప్స్ పెట్టారనుకోండి, ఏ యాప్ నుంచైనా మీరు పాలసీ పెట్టిన యాప్స్కి డేటా తీసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పాలసీ మేనేజర్ యాప్స్ మాత్రమే పెట్టారనుకోండి, ఓన్లీ మైక్రోసాఫ్ట్ యాప్స్ మాత్రమే, అంటే టీమ్స్ నుంచి అవుట్లుక్ నుంచి టీమ్స్కి, ఆర్ ఎక్సెల్ నుంచి అవుట్లుక్కి, అలా ఓన్లీ మైక్రోసాఫ్ట్ యాప్స్ మాత్రమే మార్చుకోవచ్చు. నన్ను అంటే మొత్తానికి ఏది వర్క్ అవ్వదు, ఎవడు యాప్ డేటా పంపినా కానీ తీసుకోవడానికి రెడీగా ఉండదు. ఓకే నెక్స్ట్ సేమ్ ఇది కూడా దాని రిలేటెడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్ దీనికి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ పైన ఇక్కడే రిసీవ్ డేటా ఫ్రమ్ అదర్ యాప్స్ లో నన్ను కాకుండా ఏదైనా సెలెక్ట్ చేయండి, రిసీవ్ డేటా ఫ్రమ్ అదర్ యాప్స్. నన్ను కాకుండా ఇంకేమైనా సెలెక్ట్ చేయండి, ఎనీథింగ్ ఆల్ యాప్స్ ఆర్ పాలసీ మేనేజర్ యాప్స్. ఇక్కడ చూస్తే ఓపెన్ డేటా ఇంటూ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్స్, ఇప్పుడు అది క్లిక్ చేయండి మీద ఇన్ఫర్మేషన్ మీద. చదవండి. Select block to disable the use of the open option or other options to share data between accounts in the app. Select allow if you want to allow the use of open and other options to share data between accounts in this application. ఓకే, సో స్పెసిఫిక్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు టీమ్స్ తీసుకుందాం. ఇప్పుడు టీమ్స్లో మీకు 2 అకౌంట్స్ 3 అకౌంట్స్ యూస్ చేసుకోవచ్చు, అవునా. సో ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొద్దా, చేస్తే అలో చేయాలో వద్దా, అలా. ఓకే నెక్స్ట్ లీవ్ ఇట్. స్క్రోల్ డౌన్. రిస్ట్రిక్ట్ కట్ కాపీ అండ్ పేస్ట్ బిట్వీన్ అదర్ యాప్స్ పైన. యా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్ ఎనేబుల్ అయి ఉంటుంది పాలసీ, ఓకేనా. సో ఇది ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్ నుంచి ఈ డేటా కాపీ పేస్ట్ చేయొచ్చా, చేసి ఎంతవరకు ఎన్ని క్యారెక్టర్స్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక 10 లెటర్స్ ఉన్నాయి, 10 లెటర్స్ మాత్రం అవ్వాలి, ఆర్ 10 వర్డ్స్ మాత్రం అవ్వాలి. అంతకుమించి ఎక్కువ కాపీ చేస్తుంటే అది బ్లాక్ చేస్తారు మీకు. ఆర్గనైజేషన్ డజంట్ అలౌ యు టు ట్రాన్స్ఫర్ డేటా అని చెప్పేయాలి. ఫస్ట్ సపోజ్ నా డివైజెస్ ఏముంది, నాకు అవుట్లుక్ నుంచి టీమ్స్కి డేటా కాపీ అవ్వదు, బట్ టీమ్స్ నుంచి అవుట్లుక్ డేటా కాపీ చేయొచ్చు. ఆర్ చాట్ జీపీటీ నుంచి టీమ్కి, టీమ్స్ నుంచి చాట్ జీపీటీకి అవ్వదు, అలా. ఓకేనా. సో ఇక్కడ చూస్తే పాలసీ మేనేజర్ పేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ కదా, ఐ మీన్ ఆ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి, మీకు ఏంటో తెలియాలి. సో కట్ కాపీ అండ్ పేస్ట్ డేటా బిట్వీన్ యువర్ యాప్ అండ్ అదర్ అప్రూవ్డ్ యాప్స్. ఓకే, అప్రూవ్డ్ యాప్స్ అని గుర్తుపెట్టుకోండి. Other approved apps installed on the device. Choose to block these actions completely between apps. Allow these actions for use with any app or restrict use to apps that your organization manages. Okay. Approved app అంటే ఏంటంటే కొన్ని ఇంట్యూన్కి అప్రూవ్డ్ యాప్స్ ఉంటాయి, అది మీరు ఇంట్యూన్ నుంచి డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్ని యాప్స్కి ఇంట్యూన్లో ఇంటిగ్రేట్ అవ్వాలని ఏం లేదు. ఓకే, మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇంట్యూన్ అప్రూవ్డ్ యాప్స్ అని టైప్ చేయండి. న్యూ ట్యాబ్ Intune approved apps. అప్రూవ్డ్ యాప్స్ అప్రూవ్డ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అంటే ఇది ల్యాప్టాప్ లో పెట్టినా మన వాయిస్ అసలు సరిగా రావట్లేదు. ఓకే యాక్చువల్ అది టీవీకి కనెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఇది సపోర్టెడ్ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ యాప్స్. సో scroll down ఇవి. ఓకే వెయిట్, మీరు ఆల్ యాప్స్ సెలెక్ట్ చేసిన, ఆల్ మైక్రోసాఫ్ట్ సెలెక్ట్ చేసిన, ఇందులో ఉన్న ఈ లిస్ట్లో ఉన్న యాప్స్ మాత్రమే మీకు పాలసీలో వర్క్ అవుతాయి. ఇవి కాకుండా మీరు కొత్త యాప్స్ తెస్తే అది ఇంచు నాకు సంబంధం లేదని చెప్పేస్తుంది. ఓకే, ఇది ఒక లిమిటేషన్. ఓకే, ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఈ లిస్ట్లో మీకు ఏదైతే అప్లికేషన్స్ కనిపిస్తున్నాయో అవి మాత్రమే అప్రూవ్డ్ యాప్స్, అవి మాత్రమే వర్క్ అవుతాయి. ఇవి కాకుండా మీరు ఏదైనా కొత్త యాప్ తీసుకొచ్చి పాలసీ డిప్లాయ్ చేద్దాము అంటే అది వర్క్ అవ్వదు. ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్ డైరెక్ట్లీ. ఓకే, స్క్రోల్ డౌన్. ఇవన్నీ యాప్స్ కూడా అదే. ఓకేనా.
అంటే ఎందుకు ఇది పాయింట్ చెప్పాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ రేపు ఆర్గనైజేషన్స్లో నీకు ఏదో ఒక యాప్ తీసుకొచ్చి ఈ యాప్కి పాలసీ డిప్లో చేయి అంటాడు, మనకు తెలియదు, మనం డైరెక్ట్ పాలసీ పెట్టేస్తాం, బట్ అది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే అది అప్లోడ్ యాప్ కాదు. ఓకే. ఓకే, యా, గో బ్యాక్ టు ద స్క్రీన్. ఓకే, నెక్స్ట్ కట్ కాపీ పేస్ట్ గురించి చెప్తాం కదా. సో అది స్పెసిఫై చేస్తే ఓకే, క్లిక్ ఆన్ దట్. ఇదేనా? అది సో బ్లాక్డ్ అంటే కంప్లీట్ బ్లాక్ చేసేస్తాం. పాలసీ మేనేజర్ యాప్స్ అంటే ఓన్లీ మనం పాలసీ అప్లై చేసిన యాప్స్ మాత్రమే. పాలసీ మేనేజర్ యాప్స్ విత్ పేస్ట్ ఇన్ అంటే మనం డేటా కాపీ పేస్ట్ చేయడమే కాకుండా రిసీవ్ కూడా చేసుకునే క్యాపబిలిటీ ఉన్న అప్లికేషన్స్ అని. ఓకేనా, మీరు దీనికి ఒక ఆర్టికల్ చదవాలి, ఐ ప్రొవైడ్ యూ దట్. నెక్స్ట్ ఎనీ యాప్ అంటే ఏ యాప్ నుంచి తీసుకోవచ్చు అని. ఓకేనా, నెక్స్ట్ స్క్రీన్ క్యాప్చర్ అండ్ గూగుల్ అసిస్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ మీరు ఏం చేయాలంటే, మీరు BYOD డివైస్ ఉంది కాబట్టి ఒక్కొక్క సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటూ టెస్టింగ్ చేస్తూ చూడాలి మీరు. ఓకే. సో స్క్రీన్ క్యాప్చర్ అండ్ గూగుల్ అసిస్టెంట్, దీని అర్థం ఏంటి, మీరు వర్క్ ప్రొఫైల్కి వెళ్ళి మీ స్క్రీన్ క్యాప్చర్ చేస్తే అది తీసుకోకూడదు, ఇట్ షుడ్ బ్లాక్. మీరు బ్లాక్లో పెడితే ఓకే. ఆర్గనైజేషన్ డేటాని కాపీ పేస్ట్ చేయడానికి లేకుండా స్క్రీన్ క్యాప్చర్ బ్లాక్ చేస్తున్నట్టు. ఓకే. ఓకే, అది యా. నెక్స్ట్ గూగుల్ అసిస్టెంట్ కూడా, ఇప్పుడు గూగుల్కి చెప్పి ఓపెన్ అవుట్లుక్ ఇన్ మై వర్క్ ప్రొఫైల్ అంటే ఇట్ షుడెంట్ ఓపెన్, మీరు బ్లాక్ చేస్తే. అదే. ఓకే. రైట్, అలా. అప్రూవ్డ్ కీబోర్డ్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇది ఎలా అంటే మనకి అన్ని కీబోర్డ్స్ వర్క్ అవ్వకూడదు అన్నట్టు, అంటే మీరు సెలెక్ట్ చేసేవి కాదు. ఐ మీన్ ఇక్కడ కూడా మీరు లెర్న్ మోడ్కి వెళ్ళి ఏ కీబోర్డ్స్ ఉన్నాయి తర్వాత చూడండి, లిస్ట్ ఆఫ్ ద కీబోర్డ్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఆర్గనైజేషన్ డేటా, క్లిక్ ఆన్ దట్. See, choose required to enable encryption of work or school data in this app. Intune uses a so-and-so 256-bit AES encryption scheme along with the dot key store system to secure app data. Synchronized during IO tasks. Content on the device storage is always encrypted. New files will be encrypted to 256-bit keys. Okay, ఇదంతా ఏంటంటే ఫైల్ ఎంక్రిప్షన్ రిలేటెడ్. ఇప్పుడు మీకు డివైజెస్లో ఫైల్ ఎంక్రిప్షన్ చేస్తూ ఉంటారు. ఓకే, మేబీ అది అంత మ్యాండేటరీ అయితే కాదు, బట్ స్టిల్ తెలుసుకోవడం మంచిది. ఎంక్రిప్ట్ చేసేప్పుడు ఏ డేటా ఎంక్రిప్ట్ చేయాలి, ఏ డేటా ఎంక్రిప్ట్ చేయొద్దు అని చెప్పడానికి ఈ ఎంక్రిప్షన్ ఆర్గనైజేషన్ డేటా. ఓకే, ఇది ఒకసారి ఇది కూడా మనం ఆర్టికల్లో చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్రోల్ డివైజెస్లో మాత్రమే చేయొచ్చా, ఎన్రోల్ డివైజెస్ నాట్ రిక్వైర్డ్ లేకుండా పెట్టుకోవచ్చా అనేది, అది కూడా. ఓకే, నెక్స్ట్ సింక్ పాలసీ మేనేజర్ యాప్స్ డేటా విత్ నేటివ్ యాప్స్ ఆర్ యాడ్-ఇన్స్, దీని అర్థం ఏంటి? సింక్ పాలసీ మేనేజర్ డేటా విత్ నేటివ్ యాప్స్ ఆర్ యాడ్-ఇన్స్. నేటివ్ యాప్స్ అంటే ఏంటి? అప్రూవ్డ్ యాప్స్ అన్న? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. నేటివ్ యాప్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ డివైస్ ఉంది, ఓకేనా, మీ దగ్గర క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ అనేది నేటివ్ యాప్, మీరు ఇంటి నుంచి డిప్లాయ్ చేయలేదు, ఇంటి నుంచి పాలసీ పుష్ చేయలేదు. ఓకే, అది మీకు డిఫాల్ట్ అప్లికేషన్స్. ఓకే. యా, ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు గూగుల్ అకౌంట్లో మీరు ఈమెయిల్ ఐడి వేస్తే ఏమవుతుంది, అందులో ఉన్న కాంటాక్ట్స్ అన్ని మీకు మీ ఫోన్ కాంటాక్ట్స్లో సింక్ అయిపోతాయి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీరు క్యాలెండర్ వేసుకున్నారు అనుకోండి, మీ గూగుల్ క్యాలెండర్స్లో ఉన్నవన్నీ కూడా మీ క్యాలెండర్ అప్లికేషన్లో కనిపిస్తాయి. ఈ సో టైంకి మీటింగ్ ఉంది, సో టైంకి సినిమా ఉంది, ఎక్సెట్రా అలా. ఇది పెడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే
అవుట్లుక్ నుంచి కానీ టీమ్స్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచైనా ఇది డేటా ఆర్గనైజేషన్ అన్నప్పుడు మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. మీరు డైరెక్ట్గా క్లిక్ ఆన్ కంట్రోల్ పీ కొట్టి ప్రింట్ చేద్దామంటే అవ్వదు, ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే రేపొద్దున ఆర్గనైజేషన్లో ఇవన్నీ ఎవడ అడగడు, సింపుల్గా ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రింట్ దిస్ డేటా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. మీకు వెంటనే తెలియాలి, ఓకే ఇది ప్రింట్ అవ్వట్లేదు అంటే ఆ ప్రొడక్షన్ పాలసీలో ఒక సెట్టింగ్ ఉంది, మనం అక్కడికి వెళ్ళి డిజేబుల్ చేయాలి ఆర్ అలో చేయాలి. ఇది మీకు అన్నీ ఐడియా రావాలన్నట్టు. ఓకేనా? ఓకే. యా, నెక్స్ట్ రిస్ట్రిక్ట్ వెబ్ కంటెంట్ ట్రాన్స్ఫర్ విత్ అదర్ యాప్స్. మీరు వెబ్ సర్చ్ చేస్తుంటారు కదా, మీరు వెబ్ నుంచి ఏదైనా లింక్ ఏదైనా షేర్ చేయాలి ఆర్ ఏదైనా కంటెంట్ వేరే అప్లికేషన్కి షేర్ చేయాలి అంటే అది చేయాలా వద్దా, చేస్తే ఈ అప్లికేషన్ చేయాలి. ఓకే, క్లిక్ ఆన్ దట్. ఇక్కడ చూస్తే అది ఇప్పుడు సపోజ్ బ్రౌజర్ అన్నాను కదా, అది క్రోమ్ నుంచి అయితే చేయొచ్చా చేయకూడదా, లేదు చేయొచ్చు అంటే ఓన్లీ ఎడ్జ్ నుంచే చేయాలా. ఓకే, ఇప్పుడు ఎనీ యాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఏ బ్రౌజర్ అయినా కానీ దానికి సంబంధం లేదు, అది రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. అలా కాదు, ఓన్లీ ఎడ్జ్ పెట్టుకున్నారు అనుకోండి, ఎడ్జ్ నుంచి మాత్రం డేటా రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకే. అన్మేనేజ్డ్ బ్రౌజర్ అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది మేనేజర్. ఎందుకు మేనేజర్ అయింది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చెప్పగలరా? ఎస్, ఆల్ మైక్రోసాఫ్ట్ యాప్స్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి. అన్మేనేజ్డ్ బ్రౌజర్ వచ్చేసరికి క్రోమ్ వస్తుంది, మోజిలా వస్తుంది, ఎనీథింగ్. సో అవన్నీ ఎందుకు బ్లాక్ అయిపోతాయి అంటే అవి నాన్ మైక్రోసాఫ్ట్ యాప్స్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ అన్మేనేజ్డ్ బ్రౌజర్ ఐడి పెడితే ప్రతి బ్రౌజర్కి కూడా వాటికి స్పెసిఫిక్ ఐడి ఉంటుంది, దాని నేమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ క్రోమ్ అయితే తీసుకుంటే క్రోమ్కి సెపరేట్ నేమ్ ఉంటుంది, క్రోమ్ నేమ్ ఉంటుంది, అండ్ క్రోమ్కి ఒక బ్రౌజర్ ఐడి ఉంటుంది. ఆ ఐడి అక్కడ స్పెసిఫై చేయాలి. అప్పుడు దాని నుంచి కూడా రిస్ట్రిక్ట్ చెయ్యి అని చెప్పడానికి. ఓకే, మనకి ఆ నేమ్ బ్రౌజర్ ఐడి కూడా మనకి అక్కడ ఆర్గనైజేషన్ అయితే ఇస్తారు కదా ఇక్కడ యాప్ విజ్ ఐడిలో అన్ని యాప్స్కి కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేయండి, క్రోమ్కి ఏమైనా కనిపిస్తున్నాయా? పబ్లిషే కనిపిస్తుంది అనుకుంటా, యాప్ ఐడి కనిపించకపోవచ్చు, ఇది గూగుల్లో తెలుస్తుంది. చెప్పండి అన్న ఒకసారి. ఏం చెప్తున్నానంటే ప్రతి అప్లికేషన్కి కూడా మనకి యాప్ ఐడి కనిపిస్తుంది. అది మనకి గూగుల్లో వెతికినా మనకు తెలుస్తుంది ఎక్కడ ఉంటుంది అనేసి. ఓకే, ఒక నిమిషం లైన్ ఉండమ్మా. సో ఓకే, ఇది ఓకే కదా. బ్రౌజర్ అన్మేనేజ్డ్ బ్రౌజర్ పెడితే వాటికి ఐడి వాటి నేమ్ మనం స్పెసిఫై చేయాలి. తీసుకోవడం అంటే మనం ఐడి అన్మేనేజ్డ్ బ్రౌజర్ ఐడి ఉంది కదా, అది మనం ఏమని ఇవ్వాలి అంటే వాళ్ళే ఇస్తారా సార్, లేకపోతే డిపెండ్స్. ఆర్గనైజేషన్స్ అయితే వాళ్ళే ఇచ్చుకుంటారు. బట్ జనరల్గా మీకు తెలుసుకోవాలి అంటే ఒకసారి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి బ్రౌజర్ ఐడి ఫర్ క్రోమ్ అని టైప్ చేయండి, ఐడి ఫర్ క్రోమ్ బ్రౌజర్ అని టైప్ చేయండి. ఐడి ఫర్ క్రోమ్ బ్రౌజర్ CHROMB. బ్రౌజర్ ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేసుకోం. వాడు జనరల్గా ఒక ప్రాసెస్ చెప్తారు, హౌ డు ఫైండ్ క్రోమ్ ఐడి కింద క్లిక్ చేయండి. ఎస్, సో ఇక్కడ చూస్తే ఆ ఎక్స్టెన్షన్లో ఏదో చెప్పారు కదా, అడ్రస్ బార్లో లుక్ ఫర్ ద ఐడి ఆఫ్టర్ ఐడి, అక్కడ మీకు ఐడి కనిపిస్తుంది, కాపీ ద ఐడి. ఐడి నథింగ్ బట్ ఇప్పుడు పైన చూస్తే మీరు యూఆర్ఎల్ ఉందా, పైన యూఆర్ఎల్ ఉందా ఇక్కడ కదన్నా పైన ఇక్కడ చూస్తే మీరు లాస్ట్ లో నెంబర్స్ ఉన్నాయి కదా, EGZAH అదొక ఐడి. ఓకే, అలానే మీకు ప్రతి బ్రౌజర్కి కూడా ఐడీస్ వస్తుంటాయి.
అవి తీసుకొచ్చి మీరు అక్కడ యాడ్ చేస్తారు. ఓకే, ఓకే గో బ్యాక్. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్ డేటా నోటిఫికేషన్స్ క్లిక్ ఆన్ దట్ కింద. సో ఇది నోటిఫికేషన్స్ షేర్ చేయొచ్చు, షేర్ చేయొద్దా. ఇప్పుడు సపోజ్ అవుట్లుక్ అప్లికేషన్ ఐ మీన్ వర్క్ ప్రొఫైల్లో మీకు అవుట్లుక్ యాప్ ఉంది, అక్కడ మీకు ఏమైనా ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ మీకు నోటిఫికేషన్ రావాలో వద్దా అది స్పెసిఫై చేయడానికి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ స్క్రోల్ డౌన్. ఇది టన్నెల్ కనెక్షన్ అనేది యాప్ లాంచ్కి ఇది ఒకసారి ఐ మీకు క్లిక్ చేయండి, ఇది మీకు మనకు వస్తుందో చెప్తాను మీకు. యా, ఇది యూజువల్గా మనం కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ యూస్ చేస్తే VPNs డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో మనం డిప్లాయ్ చేసే అప్లికేషన్కి VPN నీడ్ ఉందా లేదా అని చెప్పడానికి అనమాట. ఓకే ఓకే ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేయండి చెప్తా. ఇది పిన్ టైప్, ఏ పిన్ ఇవ్వాలి, సింపుల్ పిన్ ఇవ్వాలా, కాంప్లెక్స్ పిన్ ఇవ్వాలా, పిన్ ఎంత ఉండాలి ఒక అప్లికేషన్కి. ఇప్పుడు సపోజ్ అవుట్లుక్ అనుకుంటే అవుట్లుక్ ఓపెన్ చేయడానికి ఎంత పిన్ కావాలి, ఆర్ బయోమెట్రిక్స్ ఓపెన్ అవ్వాలా, వర్క్ అవ్వకూడదా. సెక్యూరిటీ ఇస్తున్నారు. సెక్యూరిటీ అదే ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఏ కైండ్ ఆఫ్ ఇస్తారు కదా సార్ మనకి. సారీ అంటే ఆర్గనైజేషన్ అయితే మొత్తం అంతా వాళ్ళే చెప్తారా, లేదంటే మనం పర్టికులర్ గా మనకి ఐడియా ఉండాలా? మోస్ట్లీ ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఇంట్యూన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్ లో ఇవన్నీ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటాయి, మీకు సంబంధం లేదు. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొత్త ఆర్గనైజేషన్ వచ్చి నువ్వు చెప్పు, నీ సజెషన్ ఇవ్వు, నువ్వు ఎలాంటి అలా చేద్దామన్నప్పుడు ఆబ్వియస్లీ మీరే స్పెసిఫై చేయాలి కదా. ఓకే ఆబ్వియస్లీ మనం క్లయింట్ రిక్వైర్మెంట్ అడిగి ఓకే 6 digits పెడదాం అనుకున్నా నీకు ఓకేనా, లేదా 8 digits పెడదాం అనుకున్నా నీకు ఓకేనా, అలా స్పెసిఫై చేసుకుని మనం యాడ్ చేస్తాం. అంటే క్రియేట్ పాలసీ ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉంటది పెద్ద కంపెనీస్ లో అయితే, లేదంటే మనం చేసుకోవాలి, మనం చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా మనం చేయొచ్చా వద్ద అనేది వాళ్ళ డిపెండెన్సీ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్లీ నేను వేరే కాల్ జంప్ అవ్వాల్సి ఉంటే, ఓకే యాక్చువల్లీ మనం లేట్ అయ్యాం. ఓకేనా, ఒకసారి సెలెక్ట్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పిన్ వాల్యూస్ టు మెయింటైన్. ఇది ఆల్రెడీ ఒకసారి మనం ఒక పిన్ సెట్ చేసాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ మంత్ లో ఒక పిన్ సెట్ చేసాం, నెక్స్ట్ మంత్ పిన్ ఎక్స్పైర్ అయిపోయింది. సో అలా ఎన్ని పిన్స్ వరకు చేయొచ్చు, ఒక 2 pins 3 pins వరకు చేయొచ్చా చేయకూడదు, ఒకసారి ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. ఇన్ఫర్మేషన్ see these settings specifies the number of previous pins that Intune will maintain. Any new pins must be different from those that Intune is maintaining. అర్థమైందా? ఇప్పుడు ఒక 2 months ఒక రెండు సార్లు ప్రీవియస్ పిన్స్ ఇస్తే తీసుకోవచ్చా, ఆర్ 3వ సారి తీసుకోవాలా, 4వ సారి తీసుకోవాలని చెప్పడానికి. ఓకేనా, మీరు ఇది యాక్చువల్ నేను ఇది మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఆ ఫస్ట్ పేజ్ మాత్రం ఇంపార్టెంట్, ఇది కూడా నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. మీరు కంప్లీట్లీ ఆర్టికల్ చదవండి. ఒకసారి ఒక ఆర్టికల్ ఓపెన్ చేయండి బ్రౌజర్లో, యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ అని, న్యూ బ్రౌజర్ యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ ఇన్ ఇంట్యూన్. ఇది చాలా పెద్ద టాపిక్. ఓకే, ఎంటర్. ఎస్, ఈ కంప్లీట్ ఆర్టికల్ మీరు చదవాలి, మీకు తెలియాలి వాట్ ఈస్ వాట్. అండ్ ఎందుకు చదవమంటున్నానంటే ఇలా చెప్తే మనకి సినారియోస్ తెలిసిపోతాయి, బట్ టెక్నికల్ టర్మ్స్ ఫంక్షనాలిటీస్ ఇవన్నీ మనకి ఆర్టికల్స్ చదవడానికి తెలుస్తాయి. ఓకే, రేపు మీరు ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా వాడిని ఏమన్నా క్వశ్చన్ అడిగితే మీరు డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్ ఉన్న పాయింట్స్ డిస్కస్ చేయాలి. ఓకే, మీరు చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మిగతా థింగ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే మ్యాన్, సీ యూ దెన్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. యాప్ ప్రొడక్షన్ టూల్స్ గ్రూప్